నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు మీకు నమస్కారం. నా పేరు సాయినాథ్ నాయి. మేము నాయి బ్రహ్మని మంగళూరుము. మా తెలంగాణ నాయి బ్రహ్మణ గురించి కొద్దిగా మీరు చూడాలని చెప్పి మాకు నాయి బ్రహ్మణులకు సపరేట్ జియో కావాలి అన్న. మా యొక్క కులవృత్తి గురించి చాలా కొట్లాడుతున్నామన్న. మా కులవృత్తిలో ఎలా అయిపోయిందంటే వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళు వచ్చి చాలా ఘోరంగా వాళ్ళు కార్పొరేట్ సలూన్స్ పెట్టి మా యొక్క వృత్తిని పాడు చేశారు. ఇంకో విధంగా ఈ నార్త్ ఇండియన్స్ వచ్చేసి బీహార్, ఢిల్లీ వాళ్ళు, యూపీ వాళ్ళు వచ్చేసి ఒక విధంగా కిందికేని వాళ్ళు ఇంకా ఘోరంగా దెబ్బతీస్తున్నారు. మా ఒక మనవి, మా కులవృత్తి సపరేట్ జీవో ఉంటే బాగుంటుందని చెప్పి మా ఒక మనవి అన్న. మీరు మీ దాకా అందాలని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. మన తెలంగాణ ముఖ్యమంత్రి దాకా మన స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాలు అయిపోయిందన్న. ఇప్పటిదాకా మా ఒక నాయ బ్రహ్మణుల ఒక ఎమ్మెల్యే లేడన్నా, ఒక రిప్రజెంటేటివ్ మా గవర్నమెంట్కి మీతో మాట్లాడదామంటే ఒక ఎంపీ లేడన్నా, ఒక ఎమ్మెల్సీ, ఒక కార్పొరేటర్ కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక ఎంపీ కాదు, ఎవ్వరు లేరన్నా. మాకు ఒక రిప్రజెంటేటివ్ కావాలన్నా. మాకు ఇప్పటిదాకా ఇన్ని రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. మా కుల వృత్తి గురించి చెప్పుకోవడానికి ఏ నాయకులు లేడు. మాకు దయచేసి మీరు మా ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేసే అభివృద్ధి పథకాల గురించి ఈరోజు నేను ఈ వీడియో చేయబడుతుందన్నా. మీరు తెలంగాణ రాజీవ్ యువ వికాస్ ఈరోజు లోన్స్ గురించి చెప్పారు. నేను ఫస్ట్ వీడియో చేస్తున్నాను మీ గురించి. మీరు చేసేది చాలా మంచిదన్నా ఇది. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉన్నారన్న. ఈ కాలం నడిచేది తర్వాత 2020 నుంచి చాలా ఘోరంగా ఉందన్న. మా ఒక మనీ తెలంగాణలో మా నాయ బ్రహ్మల గురించి మీరు ఒక సపరేట్ జియో తెస్తే చాలా బాగుంటుందన్న. ఎందుకంటే మా వృత్తి మొత్తానికి అదైపోతుందన్న. సార్ మాది వృత్తి చాలా నష్టాలలో ఉన్నది. మా కుల వృత్తి గురించి మీరు ఒక జియో సపరేట్ తెచ్చి మా వృత్తిని కాపాడాలని చెప్పిందన్న. ఇంకోటి ఏంటంటే మన తెలంగాణలో అన్న మా వృత్తి గురించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావాలన్నా. ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్లో, దేవస్థానంలో మళ్ళీ మా వృత్తి ఎంప్లాయ్మెంట్స్ ఉంటుండే అన్న. తెలంగాణ దేవస్థానంలో ఉంటుండే ఒక పోలీస్ డిపార్ట్మెంటు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్లో మా కుల వృత్తి చేసే ఎంప్లాయీస్కి ముందు రిక్రూట్ చేసేది. ఇప్పుడు దగ్గర ఒక 15-20 సంవత్సరాల నుంచి ఈ రిక్రూట్మెంట్ ఏం లేదన్న. మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని రోజుల నుంచి అన్న ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా లేరు. మా రిప్రజెంట్ ఏంటంటే మీ ఒక రిప్రజెంటేటివ్ మాకు ఎన్నుకుంటే మాకు బాగుంటుందన్న. ఒక కార్పొరేషన్లో కూడా లేదన్న. మా కులస్తుల గురించి ఏమని చెప్పాలంటే అసలు ఎవరు లేరన్న. మీరు ఆదుకోవాలని చెప్పి మీ ముఖ్యమంత్రిగా తెలంగాణగా మీరు, ఎందుకంటే తెలంగాణగా మీరే ఉన్నారని చెప్పి మా ఒక మనవి అన్న. ఈ వీడియో రేవంత్ రెడ్డి అన్న దగ్గర పోయేదాకా షేర్ చేయాలన్న ప్రతి ఒక్కరు అన్న. ఎందుకంటే ఈ వృత్తి గురించి నేను చెప్పడం ఏంటంటే మా నాయి బ్రహ్మణ క్యాస్ట్ అయితే మీకు తెలుసన్న. పొద్దున్న లేసైతే మేము కుల వృత్తి చేయడము, దాని తర్వాత మీకు తెలుసన్న ఎవరు ఎప్పుడు ఏంది కదా మా నాయి బ్రహ్మల గురించి. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అయితే మేమైతే మా కుల వృత్తి మేము చేస్తాము. పెళ్ళిళ్ళు కావాలన్నా కానీ, మైలపోలు కానీ, మనకు పుట్టినప్పుడు కానీ, పురుడు కానీ ప్రతి ఒక్క మా కుల వృత్తి అన్న. వేరే క్యాస్ట్ అయితే చేయరు కదన్న. కొద్దిగా అది అరికట్టాలని చెప్పి మా ఒక మనవి అన్న. మీ దాకా చేరుకోవాలని చెప్పి అన్న. ఎందుకంటే మాకు అవకాశం ఇస్తే మేము మీ రిప్రజెంటేటివ్లో మేము మీ దాంట్లో పాల్గొనడానికి మేము రెడీ ఉన్నామన్నా. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ మాకు ఇంతకుముందు గవర్నమెంట్ కూడా ఫస్ట్ టైం మాకు ఇంతకుముందు గవర్నమెంట్ కూడా ఫ్రీ కరెంటుతో కొద్దిగా 2 సార్లు చెప్పి ఒకసారి 2 సార్లు మోసం చేసి 3వసారికి మాకు కొద్దిగా వాళ్ళు ఎక్స్క్యూజ్ చేశారన్న. మీరు యథావిధంగా చేస్తున్న కరెంటు బిల్లు మా ఒక ధన్యవాదాలన్నా. ఇది కూడా సపరేట్ జీవం గురించి మీరు చూస్తే చాలా బాగుంటుంది. మాకు మనవి ఒక జీవాన్ని కదన్నా కొద్దిగా అరికడితే బాగుంటుంది. మా కుల వృత్తి గురించి, వేరే క్యాస్ట్ వాళ్ళ గురించి. ఎందుకంటే మాకు కూడా కొద్దిగా డెవలపింగ్ స్కిల్స్ గురించి కూడా కావాలన్నా. మా వృత్తిలో ప్రొఫెషనల్గా మాకు గవర్నమెంట్గా మీకు స్కిల్స్ కావాలన్నా, మాకు రిక్రూట్ కోసము మీరు ఇచ్చేది రాజీవ్ మంచిదే ఉందన్న. రాజీవ్ యువ వికాస్ స్కీమ్ గురించి మాకేంటంటే పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ అన్న. ఇప్పుడు మీ దాంట్లో మీకు మేము ప్రొఫెషనల్గా కావడానికి కావాలన్నా. మీరు కొద్దిగా ఇది హెల్ప్ చేస్తే బాగుంటుందన్న. కొద్దిగా మా గురించి చూస్తే చాలా బాగుంటుందన్న. రేవంత్ అన్న, థ్యాంక్ యూ. మీ దాకా షేర్ కావాలని చెప్పి నాకు మనవి అన్న. ప్రతి ఒక్కళ్ళకు నా పేరుతో నమస్కారం.